Hello, my dear students. Today I am going to start class 10 physical science for junior 10th students. సో ఈరోజు నేను ఏమేం టాపిక్స్ ఉన్నాయో అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది టెక్స్ట్ బుక్, ఓకే, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నార్మల్గా మనకు తెలిసిందే, లాస్ట్ ఇయర్ సిబిఎస్ఈ ప్యాటర్న్లో చేంజ్ అయింది మన ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్. కాకపోతే ఎగ్జామ్స్ అయితే మనకు నార్మల్ స్టేట్ బోర్డ్లోనే ఉంటాయి. సో ఇందులో నార్మల్గా మనకు జనరల్ సైన్స్ అంటే 3 ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఒకటి ఫిజికల్ సైన్స్, ఇంకొకటి బయాలజికల్ సైన్సెస్ అని ఉంటాయి. నేను మీకు ఫిజికల్ సైన్స్ అంటే బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఏమేం టాపిక్స్ ఉంటాయో మన 10th అవన్నీ నేను ఈరోజు మీకు జస్ట్ ఊరికి ఇంట్రడక్షన్ చూపిస్తాను. చూడండి, కంటెంట్స్ పేజ్లో ఏంటంటే ఫస్ట్ మనకు ఎన్ని చాప్టర్స్ ఉంటాయో ఉంటుంది, ఓకేనా. దీంట్లో మనకు ఫస్ట్ చాప్టర్ నార్మల్గా అయితే 8 చాప్టర్స్ ఉంటాయి, 2 ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కలిపి. దాంట్లో ఫిజిక్స్లో 4 టాపిక్స్ ఉంటాయి, అలానే కెమిస్ట్రీలో 4 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ చాప్టర్ ఏంటంటే మనకు ఏముంది, ఫస్ట్ చాప్టర్ అక్కడ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. అంటే ఏంటంటే అది మనకి కెమిస్ట్రీ టాపిక్. ఫస్ట్ చాప్టర్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. సెకండ్ చాప్టర్ ఏముంది మనకు యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. అది కూడా కెమిస్ట్రీ టాపికే మనకు. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ ఏముంది, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఫోర్త్ చాప్టర్లో కార్బన్. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అండ్ చాప్టర్ 4. ఈ 4 చాప్టర్స్ ఏంటంటే మనకు కెమిస్ట్రీ టాపిక్స్, ఓకేనా. అర్థమైందా స్టూడెంట్స్? ఫస్ట్ చాప్టర్ ఏంటి, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, ఓకేనా. దీని గురించి నేను డీటెయిల్గా చెప్తాను ఏమేమి ఉంటాయి అనేది. సెకండ్ దాంట్లో ఏంటంటే యాసిడ్స్, బేసిస్, సాల్ట్స్. దీంట్లో యాసిడ్స్ గురించి ఉంటుంది, బేసెస్ గురించి ఉంటుంది, అలానే సాల్ట్స్ గురించి కూడా మనం చదువుతాం. థర్డ్ చాప్టర్లో ఏముంది, మెటల్స్ గురించి, అలానే నాన్ మెటల్స్. ఏమేం మెటల్స్ ఉంటాయి, ఏమేం నాన్ మెటల్స్ ఉంటాయి అనేది అది థర్డ్ చాప్టర్. ఫోర్త్ చాప్టర్ ఏంటి, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, ఓకేనా. ఈ 4 టాపిక్స్, చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4, ఈ 4 టాపిక్స్ ఏంటంటే మనకు కెమిస్ట్రీ టాపిక్స్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసారంటే చాప్టర్ 4 తర్వాత చాప్టర్ 5 లేదు, ఓకేనా. ఎందుకంటే చాప్టర్ 5, చాప్టర్ 6, చాప్టర్ 7, చాప్టర్ 8 ఈ 4 చాప్టర్స్ ఏంటంటే బయాలజికల్ సైన్సెస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. అర్థమైందా స్టూడెంట్స్? చాప్టర్ 5, చాప్టర్ 6, చాప్టర్ 7, చాప్టర్ 8 ఈ 4 టాపిక్స్ ఏంటంటే బయాలజికల్ సైన్సెస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ దాని తర్వాత నుంచి మనకు చాప్టర్ 9 ఇక్కడ ఉంది, ఓకేనా. చాప్టర్ 9 ఏముంది, లైట్, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. ఇదేంటంటే ఫిజిక్స్ టాపిక్. అర్థమైందా? చాప్టర్ 9 ఏంటి, లైట్, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, ఓకేనా. ఇందులో మనం ఏం చేస్తామంటే లైట్లో ఉన్న బేసిక్స్ నేర్చుకుంటాం, అలానే రిఫ్లెక్షన్ అంటే ఏంటి, రిఫ్రాక్షన్ అంటే ఏంటి అనేది కూడా నేర్చుకుంటాం, ఓకేనా. నెక్స్ట్ చాప్టర్ 10 ఏముంది, ద హ్యూమన్ ఐ అండ్ ది కలర్ఫుల్ వరల్డ్, ఓకేనా. అది కూడా ఫిజిక్స్ టాపిక్కే, ఓకేనా. చాప్టర్ 10 ద హ్యూమన్ ఐ అండ్ ది కలర్ఫుల్ వరల్డ్, ఓకేనా. ఇందులో ఏంటంటే మనం స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ గురించి నేర్చుకుంటాం, పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఐ గురించి నేర్చుకుంటాం, ఓకేనా. అలానే మన హ్యూమన్ ఐలోకి లైట్ ఎలా ఎంటర్ అవుతుంది, ఎలా రిఫ్రాక్ట్ అవుతుంది, ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనే దాని గురించి నేర్చుకుంటాం చాప్టర్ 10, ఓకేనా. నెక్స్ట్ చాప్టర్ 11 ఏముంది, ఎలక్ట్రిసిటీ, ఓకేనా. చాప్టర్ 11 ఏంటి, ఎలక్ట్రిసిటీ. ఇది కూడా ఫిజిక్స్ టాపికే. లాస్ట్ చాప్టర్ ఏముంది, చాప్టర్ 12. అదేంటది, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, ఓకేనా. ఈ 4 టాపిక్స్ ఏంటంటే మనకు ఫిజిక్స్ టాపిక్స్ కిందకి వస్తాయి, ఓకేనా. ఏం చాప్టర్స్ అవి, చాప్టర్ 9, చాప్టర్ 10, చాప్టర్ 11, చాప్టర్ 12, ఓకేనా. ఇది ఇంట్రడక్షన్. కంటెంట్స్ అంటే మనకి ఏమేం టాపిక్స్ ఉంటాయి మన 10th క్లాస్ 10 వాళ్ళకి ఏమేం టాపిక్స్ ఉంటాయి.
ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఓకేనా? టోటల్‌గా ఎన్ని చాప్టర్స్ ఉంటాయి ఫిజికల్ సైన్సెస్‌లో? 8 చాప్టర్స్ ఉంటాయి. ఓకేనా? రిమైనింగ్ 4 చాప్టర్స్ ఏంటి? బయాలజికల్ సైన్సెస్‌లో ఉంటాయి. ఓకేనా? మొత్తం కలిపి 12 ఉంటది. 12 లెసన్స్ ఉంటాయి జనరల్ సైన్స్‌లో. జనరల్ సైన్స్‌లో 12 లెసన్స్ ఉంటాయి. ఓకేనా? 4 కెమిస్ట్రీ టాపిక్స్, 4 ఫిజిక్స్ టాపిక్స్, 4 బయాలజికల్ సైన్సెస్ టాపిక్స్. ఓకేనా? అందులో చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4 ఈ 4 ఏంటంటే మనకు కెమిస్ట్రీ టాపిక్స్. ఓకేనా? చాప్టర్ 5, 6, 7, 8 ఈ 4 ఏంటంటే మనకు బయాలజికల్ సైన్సెస్ టెక్స్ట్ బుక్లో ఉంటాయి. ఓకేనా? చాప్టర్ 9, చాప్టర్ 10, చాప్టర్ 11, చాప్టర్ 12 ఈ 4 ఏంటంటే ఫిజిక్స్ టాపిక్స్. ఓకేనా? ఇది మనకు టోటల్ ఫిజికల్ సైన్స్ పేపర్. సో ఈ టాపిక్స్ అన్నీ మనం ఫిజికల్ సైన్సెస్ పేపర్లో చదువుతాము. నేను నెక్స్ట్ వీడియోలో ఏ చాప్టర్ నుంచి మనకి ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్కి వస్తాయి, అలానే ఒక్కొక్క చాప్టర్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో.